సౌత్ ఆఫ్రికాతో జరిగిన 5వ టీ20 మ్యాచ్లో మన టీమిండియా ఒక థ్రిల్లింగ్ విక్టరీ కొట్టి సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకున్నారు. అండ్ మన వాళ్ళకి చూసుకుంటే ఇది వరుసగా 14 సిరీస్ విజయం. అదే హోమ్ సాల్ మ్యాచ్ చూసుకుంటే వరుసగా 9వ సిరీస్ విజయం. సో ప్రీవియస్గా ఈ టీం కూడా ఇలాంటి ఘనత సాధించలేదు. ఆస్ట్రేలియా వాళ్ళు వరుసగా 8 హోమ్ సిరీస్లు గెలిచారు. బట్ ఈ సిరీస్ విక్టరీ ద్వారా మన టీమిండియా ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది. అయితే అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో చూసుకుంటే ఒక రన్ ఫెస్ట్ చూసాం. రెండు టీంలు కూడా 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టాయి. మెయిన్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో పండగ చేసుకున్నారు. ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పర్ఫార్మెన్స్ తప్పితే మిగతాంతా కూడా మన టీమిండియాకు బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. పర్టికులర్గా బౌలింగ్లో బుమ్రా ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. అలాగే బ్యాటింగ్లో చూసుకుంటే ఒక మంచి కలెక్టివ్ ఎఫర్ట్ చూసాం. ఎక్సెప్ట్ సూర్య అందరూ కూడా చాలా మంచిగా బ్యాటింగ్ చేశారు. హార్దిక్ పాండ్యా అయితే వేరే లెవెల్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ను ఉతికారేశాడు. ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా టాస్ ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. అండ్ మన టీంలో మార్పులు చూసుకుంటే మనం చెప్పుకున్నట్టే జరిగాయి. అంటే సంజు శాంసన్ ప్లేయింగ్ లోన్లోకి వచ్చాడు. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఫుట్ ఇంజరీ నుంచి ఇంకా కోలుకోలేదు. వేరేస్ బుమ్రా హర్షిత్ రాణా ప్లేస్లో టీంలోకి తీసుకొచ్చారు కాబట్టి కుల్దీప్ ప్లేస్లో సొంతాన్ని తీసుకురావాల్సి వచ్చింది. ఎందుకంటే బ్యాటింగ్ డెప్త్ కోసం. అయితే సౌత్ ఆఫ్రికా టీంలో చూసుకుంటే ఒక వర్స్ట్ చేంజ్ చేశారు. అండ్ దీని గురించి వాళ్ళ బ్యాటింగ్ అప్పుడు మాట్లాడుకుందాం. సో ముందు మన టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే ఒకే మాట తుక్కు ర్యాక్ కొట్టేశారు. పర్టికులర్గా ద ఓపెనింగ్ కాంబినేషన్ సంజు శాంసన్ అండ్ అభిషేక్ శర్మ ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్. ఎస్పెషల్లీ 2 ఎండ్స్ నుంచి అగ్రెసివ్ బ్యాటింగ్ చూసాం. పర్టికులర్గా శుభ్మన్ గిల్ని పక్కన పెట్టి సంజు శాంసన్ ఎందుకు ఓపెనర్గా ఆడించాలో ఈ మ్యాచ్లో అతను ప్రూవ్ చేస్తాడు. సో మరొకసారి సంజు శాంసన్ యొక్క బ్యాటింగ్ అప్రోచ్ చూసుకుంటే స్టార్టింగ్ నుంచి ఓపడం మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ కూడా టైం తీసుకునే బాల్స్ తినేసి క్రీజ్లో సెట్ అయ్యే ప్రయత్నం చేయలేదు. స్టార్టింగ్ నుంచి బ్యాట్ చూపాడు బట్ మిస్ అయిపోయింది. కానీ తర్వాత చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్ షాట్స్ ఆడాడు. ఒక ఫ్లిక్ షాట్ ద్వారా 6 కొట్టడం చూసాం. అంటే ఆయన స్ట్రైట్ డ్రైవ్ అదైతే హైలైట్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పుకోవాలి. సో సంజు శాంసన్కి అయితే రాక అవకాశం వచ్చింది. అతను 4 మ్యాచ్లు బెంచ్ మీద కూర్చోబెట్టారు. మ్యాచ్ ప్రాక్టీస్ లేదు. ఆయన కానీ వచ్చి చేత కొట్టేశాడు. అది కూడా అదనంలో అభిషేక్ శర్మ కాస్త అటు ఇటు ఆడాడు. లుంగింగిడి వేసిన స్లోవర్ బాల్స్ని సరిగ్గా పిక్ చేయలేకపోయాడు. అట్ ది సేమ్ టైం అతనికి వచ్చిన కొన్ని బౌండరీస్ చూసుకున్న లక్కీగా వచ్చాయి. సో అభిషేక్ శర్మ అయితే 34 రన్స్ చేశాడు అండ్ బౌండరీస్ కూడా బాదాడు. బట్ తన ఒరిజినల్ గేమ్తో కంపేర్ చేసుకుంటే తన రేంజ్ బ్యాటింగ్ కాదు ఇది. అభిషేక్ శర్మ ఫ్లూయెంట్గా కొడితే స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువ ఉంటుంది. కానీ అతనికి సంజు శాంసన్ ఎక్సలెంట్ సపోర్ట్ అవడం వల్ల మన టీమిండియా స్కోర్ పవర్ ప్లేలో 60 రన్స్ దాటేసింది. సో అభిషేక్ శర్మ 21 బాల్స్లో 34 రన్స్ చేశాడు. అండ్ సంజు శాంసన్ చూసుకుని పార్ట్నర్షిప్లో ఒక 27 రన్స్ చేయడం చూసాం. సో ఇదే మన టీమిండియాకు పవర్ ప్లేలో చాలా డిఫరెన్స్ క్రియేట్ చేసింది. ఒకవేళ అభిషేక్ శర్మ పార్ట్నర్ అగ్రెసివ్గా ఆడకుండా 120 స్ట్రైక్ రేట్ తారుంటే మన టీమిండియాకు పవర్ ప్లేలో 50 పరుగులు వచ్చేవి. సో దీంతో ఇప్పటికైనా మన టీం మేనేజ్మెంట్ మేలుకోవాలి. మన వాళ్ళు ఆడుతున్న ఫైర్ బ్రాండ్ క్రికెట్కి తగ్గట్టు సంజు శాంసన్ ఓపెనర్గా ఆడించాలి. పైగా మన టీంలో చూసుకుంటే ఆల్రెడీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలిగే సత్తా ఉన్న ఆటగాడు ఉన్నాడు. తిలక్ వర్మ రోల్ ప్లే చేయగలడు. అది కూడా అతను 1 డౌన్లో ఆడిస్తున్నారు కాబట్టి ఇంకా బాగా సెట్ అవుతాడు. దీని కూడా మళ్ళీ మనకు ఓపెనర్గా మరో క్లాస్ ప్లేయర్ అవసరం లేదు. సో ఈ మ్యాచ్ ద్వారా అయితే మరోసారి ప్రూవ్ అయింది. మన టీంకు బెస్ట్ ఓపెనింగ్ ప్లేయర్ శాంసన్ మరియు అభిషేక్ శర్మ ఇద్దరు కూడా పవర్ ప్లేలో 160 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ ఆడగలరు. ఎనివే పవర్ ప్లే చివరిలో చూసుకుంటే అభిషేక్ శర్మ ఒక షార్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. బట్ బాల్ గ్లౌకి తాగడం అనేది బ్యాట్స్మెన్ ఫీల్ అవ్వలేదు. అలాగే కీపర్ కూడా ఫీల్ అవ్వలేదు. కేవలం బౌలర్ మాత్రం అప్పీల్ చేశాడు అండ్ ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు. ఇన్ఫాక్ట్ చాలా గొప్ప డిసిషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అల్ట్రేజ్లో చూసుకుంటే స్పైక్స్ అనేవి పెద్దగా లేవు. బట్ బాల్ డివియేట్ అయింది అండ్ దీన్ని బేస్ చేసుకుని ఎంపైర్ అవుట్ ఇచ్చాడు. ఇక తర్వాత సంజు శాంసన్ చూసుకుని జార్జ్ ఇండియా బౌలింగ్ అవుట్ అయిపోయాడు. అదైతే బౌలర్కి ఒక డ్రీమ్ బాల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే లెగ్ స్టంప్ లైన్లో పెట్టి బయటకు జస్ట్ అలా టర్న్ అవడం చూసాం. సో నిజంగా ఇలాంటి ఫ్లాట్ వికెట్ మీద అలాంటి బాల్ ప్రొడ్యూస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. బట్ ఏమో మన టీమిండియాకి అయితే ఓపెనర్స్ ఇద్దరు చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు. ఇన్ఫాక్ట్ పవర్ ప్లే తర్వాత సంజు శాంసన్కి పెద్దగా ఎక్కువ స్ట్రైక్ రాలేదు. తిలక్ వర్మ వచ్చి బాదడం మొదలుపెట్టాడు. మెయిన్లీ ఫస్ట్ బాల్కి బౌండరీ కూడా చాలా మంచి ఇంటెంట్ చూపించాడు. సో లాస్ట్ మ్యాచ్లో తిలక్ వర్మ బ్యాటింగ్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి. చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడని చెప్పి అతను క్రిటిసైజ్ చేశారు. మరి దాని ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ ఈ మ్యాచ్లో వచ్చారగానే ఒక కళ్ళు చెదిరే 4 కొట్టాడు. అండ్ దెన్ ఆ తర్వాత చూసుకుని ఈజ్ కీప్ గోయింగ్. ఎక్కడ కూడా స్ట్రగుల్ అయినట్టు కనిపించలేదు. చాలా ఈజీగా బౌలర్స్ని పిక్ చేసి ఆ గ్యాప్ స్పెండ్ చేశాడు. వేరే అదనంలో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ సేమ్ స్టోరీ. మళ్ళీ చాలా చిన్న స్కోర్కి అవుట్ అయిపోయాడు. ఇన్ఫాక్ట్ ఈసారి కాన్ఫిడెన్స్ కూడా కనిపించలేదు. ప్రీవియస్ మ్యాచ్లో చూసుకుంటే ఒక 2 4 కాన్ఫిడెంట్గా కొట్టేవాడు, 3వ బాల్కి అవుట్ అయిపోయాడు. కానీ మ్యాచ్లో అది కూడా లేదు. సో ఇట్ అగైన్ మరో సిరీస్లో సూర్య ఫామ్ అయితే ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వలేదు. దీంతో మన టీమిండియాకి ఇది ఒక పెద్ద కన్సర్న్గా మిగిలిపోయింది. ఇన్ఫాక్ట్ సూర్య మరోసారి పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో దీన్ని అక్నాలెడ్జ్ చేశాడు. అన్ని బాగున్నాయి కానీ సూర్యది బ్యాట్స్మెన్ మిస్ అవుతున్నాం, అతను ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో తీసుకొస్తానని చెప్పి భరోసా ఇచ్చాడు. సో ఆ పాయింట్ ఆఫ్ టైం కనుక T20 వరల్డ్ కప్ అయితే ఖచ్చితంగా మన టీమిండియాకి ఇంకా బ్యాటింగ్లో తిరిగి ఉండదు. ఎనివే మీరు సూర్య అవుట్ అయిన బాల్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చి ఫస్ట్ బాల్కి 6 కొట్టాడు. ఈ రెండింటికి క్లియర్ డిఫరెన్స్ కనబడుతుంది. అంటే ఫామ్లో లేని బ్యాట్స్మెన్ షార్ట్ ఆడితే ఎలా ఉంటుంది అండ్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ షార్ట్ ఆడితే ఎలా ఉంటుందో కళ్ళుకి కట్టినట్టు చూపించాడనమాట. సో సూర్య అయితే సేమ్ షాట్ మిడ్ ఆఫ్ పై నుంచి కొడదాం అనుకున్నాడు కానీ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. కానీ హార్దిక్ పాండ్యా వచ్చి ఎగ్జిక్యూట్ చేశాడు, కొట్టాడు, వెళ్ళి కెమెరామెన్కి తగిలేసింది. అండ్ ఈ షాట్లో అయితే క్లియర్గా ఇంటెంట్ మరి కసి కనిపించింది. మనం హార్దిక్ పాండ్యా చివరిగడ ఇన్నింగ్స్లో కూడా కాస్త స్లోనెస్ చూసాం. సెకండ్ T20 మ్యాచ్ అనుకుంటా చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను స్లో బ్యాటింగ్ కారణంగా మనకి సెకండ్ T20 మ్యాచ్లో చేసి కాస్త స్పాయిల్ అయింది. దీంతో దాని ఎఫెక్ట్ ఏంటో కానీ ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా విశ్వరూపం చూపించేశాడు. వచ్చాడు 6తో స్టార్ట్ చేశాడు అని దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. పర్టికులర్గా ఒక ఓవర్లో జార్జ్ లిండన్ కొట్టాడు. 27 రన్స్ వచ్చాయి. సో నిజంగా ఓవర్లో హార్దిక్ పాండ్యా చేసిన బ్యాటింగ్ అయితే ఎపిక్ అని చెప్పుకోవాలి.
ఎందుకంటే అప్పటివరకు చూసుకుంటే జార్జ్ ఇండియా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. ఫస్ట్ 3 ఓవర్స్లో ఒక వికెట్ తీసి 19 రన్స్ మాత్రం ఇచ్చాడు. కానీ థర్డ్ ఓవర్లో చూసుకుంటే 27 రన్స్ పోయాయి. అంటే అతన్ని హార్దిక్ పాండ్యా ఏ రేంజ్లో పిక్ చేసి కొట్టాడో ఆలోచించండి. అది కూడా నో లుక్ షాట్స్ కొట్టాడు. సో నిజంగా ఈ మ్యాచ్లో అయితే హార్దిక్ పాండ్యా అల్ట్రా బీస్ట్ మోడ్లోకి మారిపోయాడు. కేవలం 16 బంతుల్లోనే 50 కొట్టేశాడు. అండ్ మన టీం ఇండియా తరపున చూసుకుంటే T20స్లో సెకండ్ ఫాస్టెస్ట్ 50. ఇక హార్దిక్ పాండ్యాలో ఒక ఎండ్లో విధ్వంసం చేస్తున్నప్పుడు తిలక్ వర్మ అతనికి మంచి సపోర్ట్ ఇవ్వడం చూసాం. అవసరమైనప్పుడు టైమ్లీ సింగిల్స్ తీశాడు, అలాగే బౌండరీస్ కూడా కొట్టాడు. మేలు వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి కమ్యూనికేషన్ కనిపించింది. ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ బ్యాటింగ్ చేశారు. సో వీళ్ళిద్దరి మధ్య అయితే కేవలం 44 బాల్స్లోనే 105 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ దీంతో మన టీమిండియా స్కోర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. పర్టికులర్గా ఓపెనర్స్ అవుట్ అయిపోయిన తర్వాత సూర్య బ్యాటింగ్కి వచ్చిన టైంలో మన స్కోరింగ్ రేట్ పడిపోయింది. తిలక్ వర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ మధ్య 18 బంతుల్లో 18 వరకు పార్ట్నర్షిప్ వచ్చింది. దీంతో మన టీమిండియాకి ఆ 230+ స్కోర్ వస్తుందా రాదని చెప్పి డౌట్స్ వచ్చాయి. కానీ హార్దిక్ పాండ్యా వచ్చి బేభత్సంగా గేమ్ని యాక్సలరేట్ చేశాడు. ఒక్కసారిగా మన టీమిండియా ప్రొజెక్టెడ్ స్కోర్ ఆ 230s 240s వరకు వెళ్ళేలా చేశాడు. సో ఫస్ట్ T20 మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఒక మైండ్ బ్లోయింగ్ అక్కడే మన టీమిండియాని గెలిపించాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా సేమ్ టు సేమ్ ఒక అద్భుతమైన 50 కొట్టాడు. కేవలం 25 బాల్స్లోనే 63 రన్స్. అండ్ తిలక్ వర్మ చూసుకున్న 42 బాల్స్లో 73 రన్స్. సో ఇద్దరు బ్యాటింగ్ కారణంగా మన టీమిండియా స్కోర్ ఆ 231 వరకు వెళ్ళింది. అదర్వైజ్ అరౌండ్ 200 ఉంటే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఫ్యాన్సీ చేసుకునేవాళ్ళు. ఇన్ఫాక్ట్ చేసేవాళ్ళు కూడా. ఎందుకంటే టీం చేసింగ్లో 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టడం చూసాం. సో ఒక టీంకి ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎలా క్యాపిటలైజ్ చేసుకోవాలో ఈ రోజు మన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ డెమో వేసి చూపించారు. ఈవెన్ చివర్లో దూబే కూడా బ్యాటింగ్ వచ్చి ఒక 6 and 4 కొట్టాడు. సో ఓవరాల్గా మన టీమిండియా బ్యాటింగ్లో చూసుకుంటే స్కై బ్యాటింగ్ తప్పితే మిగతాదంతా కూడా అదిరిపోయింది. అందరూ కూడా అద్భుతంగా టీంకి కంట్రిబ్యూట్ చేశారు. వేరే సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో చూసుకుంటే లుంగింగిడి ఒక్కడే చెప్పుకోదగ్గ బౌలింగ్ చేశాడు. మిగతా వాళ్ళందరూ కూడా బేభత్సంగా రన్స్కి వెళ్ళారు. మెయిలీ మార్కెన్సన్ బౌలింగ్ ఏకంగా 50 రన్స్ సమర్పించుకున్నాడు. అది కూడా పవర్ ప్లేలో అతను ఉతికారేయడం చూసాం. అలాగే మిగతా బౌలర్స్ చూసుకున్న వికెట్స్ వచ్చాయి కానీ అందరూ కూడా చాలా రన్స్కి వెళ్ళిపోయారు. ఇన్ఫాక్ట్ ఇండియా తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా 10 కంటే ఎక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశారు. సో క్లియర్లీ పిచ్ మీద బౌలర్స్కి అయితే పెద్దగా హెల్ప్ ఏమీ కనిపించలేదు. ఏదో హాట్ బాల్ టర్న్ అయ్యేది, కొన్ని బాల్స్ స్వింగ్ అయ్యేవి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చూసుకుంటే పిచ్ ఫ్లాట్గానే ఉంది. దీంతో లుంగింగిడి తెలుగుగా పవర్ ప్లేలోనే స్లోవర్ బాల్స్ వేయడం చూసాం. ఇన్ఫాక్ట్ ఆ స్లోవర్ బాల్స్ కారణంగా అభిషేక్ శర్మ ఒక రథం దెబ్బతింది. సో దీంతో మన టీమిండియా బౌలర్స్ దీన్ని అబ్జర్వ్ చేసి స్లోవర్ వన్స్ ఎక్కువ వేస్తారేమో అనుకున్నాం. బట్ మన టీమిండియా బౌలింగ్లో చూసుకుంటే బూమరా ఒక్కడ అలాంటివి చేశాడు. ఎస్పెషల్లీ పవర్ ప్లే హర్షదీప్ సింగ్ ఆ స్వింగ్ కోసం వెళ్ళాడు. సో మీరు సౌత్ ఆఫ్రికా చేసింగ్లో చూసుకుంటే క్వింటన్ డికాక్ 1 man షో 35 బాల్స్లో 65 రన్స్ కొట్టాడు. మెయిన్లీ పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికా టీంకి ఒక బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చాడు. మన వాళ్ళు పవర్ ప్లేలో 67 రన్స్ కొడితే సౌత్ ఆఫ్రికా టీం కూడా సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్గా 67 రన్స్ కొట్టారు. బట్ ఎనివే మన వాళ్ళైతే పవర్ ప్లేలో ప్రయోగాలు చేయడం చూసాం. ఒక ఎండ్లో పేసర్స్ చేత వేయించారు, మరి ఎండ్లో ప్యూర్లీ సుందర్ చేత వేయించారు. అంటే అతనే పవర్ ప్లేలో 3 ఓవర్లు వేస్తాడు. అయితే మన పేసర్స్తో కంపేర్ చేసుకుంటే అతనికి కాస్త బెటర్ బౌలింగ్ పడిందని చెప్పుకోవచ్చు. అంటే హర్షదీప్ సింగ్ తను వేసిన ఫస్ట్ ఓవర్లో 11 ఇచ్చాడు, సెకండ్ ఓవర్లో 23 ఇచ్చాడు. అండ్ బొమ్మర్ వేసిన 16 ఓవర్లో కూడా 8 పరుగులు వచ్చాయి. వేరే వాషింగ్టన్ సుందర్ 3 ఓవర్స్లో 24 రన్స్ ఇచ్చాడు. సో మన టీమిండియా లెఫ్ట్ హ్యాండ్ ఉన్నాడని చెప్పి అతనికి బౌలింగ్ ఇచ్చారో లేకపోతే కావాలని టెస్ట్ చేసారో తెలియదు. బట్ ఈ మూవ్ అయితే మనకి బాగా వర్కౌట్ అయింది పవర్ ప్లేలో. ఎందుకంటే హర్షదీప్ సింగ్ కాస్త డిసిప్లిన్తో బౌలింగ్ చేస్తుంటే వాళ్ళకి అంత పెద్ద స్కోర్ వెళ్ళేది కాదు. ఎనివే సౌత్ ఆఫ్రికా టీం చేసిన బిగ్ బ్లండర్ ఏంటంటే వాళ్ళు ప్లేయింగ్లో నుంచి స్టబ్స్ని తీసేయడం. సో వాళ్ళైతే సిరీస్లో రేజ్ హెండ్రిక్స్ని కంటిన్యూస్గా ఆడించారు. బట్ ఏం అప్పాక ముందే అతను ఏ మ్యాచ్లో కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. ఎస్పెషల్లీ మ్యాచ్లో స్టబ్స్ని పక్కన పెట్టి మరి అతను ఆడించారు. అట్ ది సేమ్ టైం ఏడన్ మార్క్రమ్ బ్యాటింగ్ పొజిషన్ చూసుకుని కంటిన్యూస్గా మార్చేస్తున్నారు. అతని మ్యాచ్లో కూడా నెంబర్ 5 ఆడించారు. అదే మార్క్రమ్ ఓపెనర్గా ఆడుంటే వాళ్ళకి ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చేది. మెయిన్లీ సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్లో డీకాక్ తర్వాత బ్రేవిస్ మాత్రమే కాస్త చెప్పుకోదగా బ్యాటింగ్ చేశాడు. 17 బంతులు 31 పరుగులు చేశాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ ఎవరు కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయలేదు. ఇన్ఫాక్ట్ డేవిడ్ మిల్లర్ అయితే నెంబర్ 4లో వచ్చి చాలా స్ట్రగుల్ అయ్యాడు. అది కూడా కామెడీ ఏంటంటే ఫినిషర్గా రావాల్సిన అతను ఏడెన్ మార్క్రమ్ కంటే ముందు వచ్చాడు. అంటే ఈ మ్యాచ్లో మార్క్రమ్ ఫినిషర్గా ఆడాడు. సో నిజంగా ఈ బ్యాటింగ్ ఆర్డర్ని చేంజ్ చేయడం సౌత్ ఆఫ్రికా టీంకి చాలా కాస్ట్ చేసింది. వాళ్ళైతే డీకాక్ అవుట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ నెంబర్ 4 అయినా సరే మార్క్రమ్ని పంపుండాల్సిందే. బట్ అలా చేయలేదు. ఎనివే సౌత్ ఆఫ్రికా టీం అయితే డీకాక్ వికెట్ పడే వరకు మన టీం అనేది చాలా డామినేట్ చేశారు. 10 ఓవర్స్లో ఆల్మోస్ట్ 120 రన్స్ కొట్టేశారు. ఎస్పెషల్లీ క్వింటన్ డీకాక్ మరోసారి సౌత్ ఆఫ్రికా టీంని గెలిపించేలా కనిపించాడు. బట్ ఇలాంటి టైంలో దిగ్గోట్ జస్ప్రీత్ బుమ్రా ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ ప్రొడ్యూస్ చేశాడు. ఆ బ్రేక్ తర్వాత 11 ఓవర్లో బౌలింగ్ రావడం చూసాం. అండ్ ఓవర్లో చూసుకుంటే క్వింటన్ డీకాక్ వికెట్ తీశాడు. అది కూడా కాటన్ బాల్. సో ఇది సెకండ్ ఇన్నింగ్స్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్. అంటే మన వాళ్ళు బ్యాటింగ్ చేసినప్పుడు హార్దిక్ పాండ్యా వచ్చి యాక్సలరేట్ చేయడం ఒక టర్నింగ్ పాయింట్ అనుకుంటే, మన వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు ఇది అతిపెద్ద టర్నింగ్ పాయింట్. బౌమర్ వచ్చి ఎప్పుడైతే డీకాక్ వికెట్ తీశాడో ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా టీం చేతిలో వెనకబడిపోయింది. మిగిలిన వాళ్ళు 15 పరుగుల వదల వరుసగా 4 వికెట్లు కోల్పోయారు. సో క్లియర్లీ బౌమర్ అయితే డీకాక్ వికెట్తో తిరిగి మన టీమిండియాని గేమ్లోకి తీసుకొచ్చాడు. అండ్ దెన్ అతను సపోర్ట్ చేస్తే హార్దిక్ పాండ్యా బాల్తో కూడా వికెట్ తీశాడు. ఈవెన్ రన్స్కి వెళ్ళినప్పటికీ కీలకమైన డెవాల్ బ్రేవిస్ని అవుట్ చేశాడు. సో విధంగా బౌమర్ మరి హార్దిక్ సెటిల్ అయిన బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్లో అవుట్ చేశారు. అండ్ దెన్ ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి విధ్వంసం రన్స్ కొట్టించుకున్నాడు. బట్ అట్ ది సేమ్ టైం వికెట్స్ కూడా తీశాడు. ఎస్పెషల్లీ బ్యాక్ టు బ్యాక్ మార్కర్ మరియు ఫెరీరాని అవుట్ చేశాడు. ఆ 2 బాల్స్ ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ ఫెరీరా ఫస్ట్ బాల్కి గూగ్లీతో బాల్తో కొట్టించడం చూసాం. సో వరుణ్ చక్రవర్తి అయితే వికెట్స్ తీసిన తర్వాత చాలా యానిమేటెడ్గా కనిపించాడు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ఈ మ్యాచ్లో రియలైజ్ అయ్యారు. మనం వరుణ్ చక్రవర్తిని జాగ్రత్తగా ఆడితే పనవుదని చెప్పి అటాక్ చేశారు. ఎందుకంటే టార్గెట్ పెద్దే. అండ్ ఇందులో చూసుకుంటే సగం వరకు సక్సెస్ అయ్యారు. అంటే వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 54 పరుగులు కొట్టారు.
బట్ వాట్ కాస్ట్ 4 వికెట్లు పడిపోయాయి. సో టు బీ ఫ్రాంక్, సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ వరుణ్ చక్రవర్తిని మరీ ఓవర్గా కొట్టేద్దాం అనుకున్నారు. అంటే అతను బౌలింగ్లో ఓవర్కి 10 కంటే ఎక్కువ రన్స్ కొట్టినా సరిపోదు, ఇంకా ఎక్కువ కొడాలని చెప్పి ఫీల్ అయ్యారు. అంటే ఇది వరుణ్ చక్రవర్తికి బాగా యూజ్ అయింది. ఆ వికెట్స్ తీసుకునేందుకు గేట్ ఓపెన్ చేసింది. సో వరుణ్ చక్రవర్తి అయితే రన్స్ ఇచ్చినప్పటికీ సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దెబ్బ కొట్టాడు, 4 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటి సిరీస్ మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేయడం చూసాం. అందుకే అతనికే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు. ఇక దాంతోపాటు బూమ్రా కూడా చివరిలో బౌలింగ్కి వచ్చి ఒక వికెట్ తీశాడు, అది కూడా మార్కెన్సిందే. అతను కూడా గట్టి కొడుతున్నాడు. అండ్ వికెట్ విషయంలో చూసుకుంటే సంజు శాంసన్ కూడా మెచ్చుకోవాలి, మంచిగా రివ్యూ తీసుకోమని సజెస్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ఈ మ్యాచ్లో సంజు శాంసన్ కీపర్గా పెట్టారంటే ఒక ఇండికేషన్ కనిపిస్తుంది, మాకు సంజు శాంసన్ ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అని చెప్పి. సో ఐ హోప్ దీన్ని బేస్ చేసుకుని సంజు శాంసన్కి న్యూజిలాండ్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ నుంచి ఓపెనర్గా ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నా. అంటే మన ఈ మ్యాచ్లో అతను ఫస్ట్ చాయిస్ కీపర్గా చూశారు కాబట్టి అతను ఓపెనింగ్ స్పాట్ చాలా వరకు ఫిక్స్ అయిందని అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈరోజు మధ్యాహ్నం 1:30 అనుకుంటా మన టీమిండియా T20 వరల్డ్ కప్స్ కానీ అనౌన్స్ చేయబోతున్నారంట. చూడాలి మరి ఇందులో గిల్తో పాటు సంజు శాంసన్ రోల్స్ని ఎలా పెడతారనేది. ఎనివే బూమ్రా అయితే ఒక మైండ్ బ్లోయింగ్ స్పెల్ వేశాడు. 400 కంటే ఎక్కువ రన్స్ వచ్చిన ఈ మ్యాచ్లో అతను 4 ఓవర్స్లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ అతని హై స్కోరింగ్ మ్యాచ్లో జస్ట్ 4.2 ఎకానమీతో బౌలింగ్ చేయడం చూసాం. సో క్లియర్లీ బూమ్రా అయితే లుంగింగిడి బౌలింగ్ చూసి అబ్జర్వ్ చేశాడు. ఈ పిచ్ మీద స్లోవర్ వన్స్ వేస్తే వర్కౌట్ అవుద్ది, సీ మీద వేస్తే పనవదని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. వేరే హర్షదీప్ సింగ్ మరి మార్కెన్సన్ లాంటి వాళ్ళు చూసుకుంటే స్వింగ్ కోసం వెళ్ళారు. దీనివల్ల ఇద్దరు బౌలర్స్ పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ సమర్పించుకోవడం చూసాం. బట్ బ్యాక్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ మాత్రం కంబ్యాక్ చేశారు. హర్షదీప్ సింగ్ మంచిగా వేశాడు అండ్ వికెట్ పడింది. అండ్ మార్కెన్సన్ చూసుకున్న డెత్ ఓవర్స్లో మంచిగానే వేశాడు. సో ఓవరాల్గా చూసుకుంటే మన టీమిండియాకి బౌలింగ్ చాలా వరకు వర్కౌట్ అయింది. ఈవెన్ కొన్ని లూప్ హోల్స్ ఉన్నప్పటికీ మన వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారులేండి. అయితే ఫీల్డింగ్లో చూసుకుంటే చాలా వరకు మంచిగానే పెర్ఫామ్ చేశారు. చివరిలోనే సుందర్ కొన్ని మిస్ ఫీల్డ్స్ చేశాడు. ఇన్ఫాక్ట్ చివరిలో అభిషేక్ శర్మ కూడా ఒక వికెట్ వచ్చేది, బట్ సుందర్ క్యాచ్ డ్రాప్ చేశాడు. ఎనివే మన వాళ్ళు ఈ సిరీస్ మొత్తం ఎలా అన్నప్పటికీ సిరీస్ చివరిలో మాత్రం మంచి టీంని సెట్ చేసుకున్నారు. బ్యాటింగ్ ఆర్డర్ని ఫిక్స్ చేసుకుంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో మరోసారి ప్రూవ్ అయింది. మన వాళ్ళు ఫస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే థర్డ్ అండ్ ఫిఫ్త్ T20s రెండింట్లో బ్యాటింగ్ ఆర్డర్ మంచిగా సెట్ చేశారు. అందుకే మనకి మంచి రిజల్ట్స్ వచ్చాయి. అలాగే బౌలింగ్లో చూసుకున్న బూమ్రాకు కొత్త బాల్ ఇవ్వకపోవడం కూడా మనకి బాగానే వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే బూమ్రా పవర్ ప్లేలో 3 ఓవర్లు వేసే బౌలర్ కాదు, మిడిల్ ఓవర్స్లో మరి డెత్ ఓవర్స్లో అతను యూజ్ చేసుకోవచ్చని చెప్పి మరోసారి ప్రూవ్ అయింది. సో మన వాళ్ళ మ్యాచ్లో సూర్యకుమార్ ఏదో ఫామ్కి తప్పితే మిగతా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఫైండ్ చేసినట్టే కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో ఒక సెన్సేషనల్ హాఫ్ సెంచరీ, అలాగే బౌలింగ్లో వికెట్ తీసుకున్న హార్దిక్ పాండ్యాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అండ్ ముందు చెప్పినట్టు వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చారు. సెట్ అయ్యాను మన టీమిండియా అయితే T20 ఫార్మాట్లో ఎంత కన్సిస్టెంట్ టీమో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ క్రికెట్ అయితే ఖచ్చితంగా మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఇవ్వాలి. మిగిలిన థర్డ్ T20తో పాటు 5వ T20 మ్యాచ్లో బ్యాటింగ్ ఆర్డర్ని సరిగ్గా పెట్టినందుకు అతను మెచ్చుకోవాలి. సో ఇదే విధంగా మన టీమిండియా ఓవర్ ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా వెళ్ళాలి. అంటే ప్రయోగాలు చేయొచ్చు కానీ మితిమీరిన ప్రయోగాలు చేయకూడదు. చూడాలి మరి ఇదే ఓవర్ ఎక్స్పెరిమెంట్ మైండ్ సెట్ లేకుండా మన వాళ్ళు T20 వరల్డ్ కప్స్ కానీ రోజు మధ్యాహ్నం ఎలా పిక్ చేస్తారనేది.